హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఎండు మెత్తళ్ళ ఇగురు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఎండు మెత్తళ్ళు అయితే తీసుకోవాలి. ఎండు మెత్తళ్ళ కూర నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది చేసుకోవడం చాలా సింపుల్ కూడాని. ఫస్ట్ అయితే ఎండు మెత్తల్ని తీసుకుని చూపిస్తున్న విధంగా అయితే ముక్కల కింద అయితే కట్ చేసేయాలన్నమాట. తలకాయ అండ్ తోక అయితే తీసేసి నీట్గా మనం క్లీన్ చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా గిన్నెలోకి తీసుకున్న మెత్తల్లోకి తగినంత కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసేసి మొత్తం ఈ మెత్తళ్ళకి నీట్గా క్లీన్ చేసేసేయాలి. క్లీన్ చేసేసిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ వేసేసి మొత్తం ఈ మెత్తళ్ళన్నిటిని నీట్గా మనం 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసేయాలి. వాష్ చేసిన తర్వాత మళ్ళీ వీటిని వేడి నీటిలో అయితే వేసుకోవాలన్నమాట. వేడి నీటిలో వేస్తే ఏమవుతుందంటే ఆ మెత్తళ్ళు గట్టిగా ఉంటాయి కదా, వేడి నీళ్ళ వల్ల కొద్దిగా మెత్తపడతాయి అనమాట. లేకపోతే మనకి కూర గట్టిగా ఉంటుంది, ఇంకా ముక్క అయితే నవలడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వేడి నీళ్ళలో మనమైతే ఈ మెత్తల్ని వేసేసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన కూర దాకా పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి అయితే వేసేయాలి. ఎండు మెత్తళ్ళు మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఎండు చేపలు అమ్మే వాళ్ళ దగ్గర. సో ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత దీనికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మేమైతే కల్లుప్పు వాడుతాము. ఈ సాల్ట్ ఈ పసుపు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చికి బాగా పట్టేలాగా ఈ గరిటతో అయితే బాగా కలుపుకొని కూర దాకాపై మూత పెట్టేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత దీనిపైన మూత తీసేసి ఇప్పుడు ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తళ్ళు ఉంటాయి చూసారా, అవైతే వేసుకోవాలి. ఈ ఎండు మెత్తళ్ళు వేసేసిన తర్వాత ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కారం వేసాక ఈ కూర దాకలోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ మనం కూర చేసుకుని బట్టి అయితే వేసుకోవాలన్నమాట. బాగా ఎక్కువైనా కూర అయితే బాగోదు, సప్సప్గా ఉంటుంది. సో మనం కూర ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దాన్ని బట్టి అయితే వాటర్ వేసేసి చూపిస్తున్న విధంగా అయితే గరిటతో మొత్తం ఈ ఎండు మెత్తళ్ళు అండ్ ఉల్లిపాయలు బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి కూరనైతే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఓపెన్ చేస్తే మన వేడి మెత్తళ్ళ ఇగురు కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట.